తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు శనివారం నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలకు గాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలకు గాను జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఖరారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో సర్పంచ్లకు సంబంధించి రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఎస్టీ 5, ఎస్సీ 7, బీసీ 12, అన్రిజర్వ్డ్ 8 చొప్పున కేటాయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి 276 వార్డులకు గాను రిజర్వేషన్లు కేటాయించి లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించిన వార్డులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, వివిధ పార్టీల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు 2025కి సంబంధించి రిజర్వేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ అయింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏ గ్రామ పంచాయతీ, ఏ ఎంపీటీసీ, ఏ వార్డులు 2025 సెన్సెస్ ఏదైతే సోషల్ ఎకనామిక్ సర్వే చేసిందో దాని ప్రకారము రిజర్వేషన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కేవలం రిజర్వేషన్లు చేసిన వాటిలలో ఏ గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులకు ఎంపీడీ ఆధ్వర్యంలో కేవలం మహిళలకు ఎవరు కేటాయిస్తున్నారు, ఆ మహిళలకు కేటాయించినది లాటరీ పద్ధతిలో ఇవ్వవలసిందిగా ఆదేశించారు. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ప్రతి గ్రామ పంచాయతీ వారీగా ఎన్ని వార్డులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని అలాట్ చేయబడడం జరిగింది, 2018లో ఏ రిజర్వేషన్ వచ్చింది, ఇప్పుడు ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది వివరాలు సమగ్రంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, మనం కేవలం ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి లాటరీ వరకే ఇక్కడ జరుగుతుంది. ఆల్రెడీ రిజర్వేషన్ అనేది కరెక్ట్ అప్రూవల్ అయిపోయి చార్ట్ వచ్చింది. అందులో నుంచి మనం మహిళలు ఏ విధంగా సెలక్షన్ చేయాలి అనేది చూద్దాము. ఎక్కడైనా కానీ 50% అనేది లేకుండా ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో కేటగిరీలో మోర్ దెన్ 50 ఉంటేనేమో ఆఫ్, బిలో 50 ఉంటేనేమో సెకండ్ ఆప్షన్లో అలాట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీగా చదివిపిస్తాము. దయచేసి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఫస్ట్ వార్డ్ నెంబర్ 4, తర్వాత వార్డ్ నెంబర్ 5, 4, 5, 10, 7 ఇందులో మొత్తం 4